వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు నేను శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి నివేదించే ప్రసాదం రెసిపీ చక్కెర పొంగల్ని తయారు చేసి చూపించబోతున్నాను. ఈ చక్కెర పొంగల్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పావు కప్పు పెసరపప్పుని తీసుకొని దోరగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. పెసరపప్పు ఇలాగా లైట్ బ్రౌన్ కలర్లోకి మారాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 3/4 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. అలాగే వేయించి పక్కన పెట్టుకున్న పావు కప్పు పెసరపప్పుని కూడా వేసుకొని నీళ్ళతో 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇక్కడ పెసరపప్పు బియ్యం కలిపి 1 కప్పు అయినట్లండి. ఈ 1 కప్పు క్వాంటిటీకి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలండి. ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలాంటి స్వీట్ రెసిపీస్లోకి సాల్ట్ వేసుకోవడం వలన మన నాలుక మీద ఉన్న టేస్ట్ బడ్స్ ఓపెన్ అయ్యి ఆ స్వీట్ మరింత టేస్టీగా అనిపిస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకునే అప్పుడు కుక్కర్ నాజిల్లో నుండి ప్రెషర్ వచ్చాకే వెయిట్ని పెట్టుకుంటే అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే ప్రెషర్తో పాటు బయటికి వెళ్ళిపోతాయి. మీకు అవసరం అనిపిస్తే ఈ టిప్ని ఉపయోగించుకోండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ పోయే వరకు పక్కన పెట్టుకుందాం. ఈలోపు చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేద్దాము. అందుకోసం ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 3/4 కప్పు పంచదార, 3/4 కప్పు బెల్లం తీసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని పంచదారని కరిగించుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న బియ్యము పెసరపప్పు 1 కప్పు క్వాంటిటీ కాబట్టి స్వీట్నెస్ కోసం 1.5 కప్పు మెజర్మెంట్ వచ్చేలాగా నేను పంచదారని బెల్లాన్ని తీసుకున్నాను. నాకు ఈ మెజర్మెంట్తో వచ్చే స్వీట్నెస్ పర్ఫెక్ట్గా అనిపించింది. మీరు కావాలంటే మీ అభిరుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. బెల్లము పంచదార పూర్తిగా కరిగిపోయి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ చెక్ చేసి ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి గరిటతో కలుపుకొని తయారు చేసుకున్న పాకాన్ని టీ స్ట్రైనర్తో ఈ మిశ్రమంలోకి వడపోసుకోవాలి. ఇలా చేయడం వలన బెల్లంలో ఏవైనా డస్ట్ కానీ చిన్న చిన్న రాళ్ళు ఏవైనా ఉంటే పాకం నుండి సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ పాకంలో ఉడికించుకున్న బియ్యము పెసరపప్పు మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్లో గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఈ విధంగా పెసరపప్పు బియ్యము ఇలాగా పాకాన్ని పీల్చుకుంటాయి. ఇప్పుడు స్టవ్ మీద నుండి దించి పక్కన పెట్టుకొని మరొక చిన్న కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత పావు కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని బాగా వేయించుకోవాలి. కావాలంటే ఎండు కొబ్బరిని కూడా ఉపయోగించవచ్చండి. కొబ్బరి ముక్కలు బాగా మంచి కలర్లోకి వేగిన తర్వాత ఒక 10 నుంచి 12 జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసి అన్నీ బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న చక్కెర పొంగల్లోకి వేసుకుని ఇష్టమైతే కొద్దిగా ఇలాచీ పొడి, మరొక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిలో చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకోండి. దీని వలన మనకు గుడిలో పెట్టే ప్రసాదం లాంటి టేస్ట్ అనిపిస్తుంది. మీకు అందుబాటులో లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ చక్కెర పొంగల్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని కొద్దిగా ఆవు నెయ్యిని వేసి చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యంలాగా పెట్టి ఆ ప్రసాదాన్ని మీరు కూడా తినండి. మైమరిచిపోయే రుచితో ఈ చక్కెర పొంగలి ఉంటుందండి. తప్పకుండా ప్రయత్నించి చూడండి.